హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా కొంతమంది అడిగేటటువంటి డౌట్ అసలు ఈ సంవత్సరం ఎన్ని హెచ్-1బీ అప్లికేషన్స్ వచ్చాయి? హామిల్టన్ గవర్నమెంట్ ఎన్ని పిచ్ చేసింది? సో, ఈసారి ఎలా ఉన్నాయి ట్రెండ్స్ అని చెప్పేసి ఈరోజైతే ఆ వీడియో గురించి అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్‌గా నేను ఎలా చేస్తాను వీడియోస్ అంటే నాకు ఒక్క కామెంట్ వచ్చినా కూడా ఓకే. దాని మీద వీడియో చేద్దామా అని చూస్తానన్నట్లు. అంటే ఆ వీడియో ఎక్కువ మంది చూస్తారా? ఎక్కువ మంది చూడరా? అనేసి నేను చూడను. అంటే మనకి వీడియో పెట్టే ముందే తెలుస్తది. ఈ వీడియో పెద్దగా ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోవచ్చు అని జెప్పేసి. అయినా కూడా నేను చిన్న డౌట్ అయినా కూడా నేను వీడియో చేయాలనే జూస్తాను. ఎందుకంటే కొంతమంది ఈ వీడియోని పెద్దగా ఎక్కువగా చూడరు గదా! ఎందుకు మీరంత టైం పెట్టడం అని జెప్పేసి. మనం ఎంత టైం పెట్టినా ఎక్కువ పెట్టకపోయినా కూడా నాకేంటంటే ఒక్కరు అడిగినా కూడా వీడియో చేస్తే బావుంటది. అట్‌లీస్ట్ ఒక ఇద్దరికన్నా యూజ్ అవుతది గదా! అని అనిపిస్తదన్నట్లు. యాక్చువల్లీ ఈ వీడియోస్ కంటే కూడా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఉంటాయి చూసారా? అవి బాగా క్లిక్ అవుతాయి. యాక్చువల్‌గా నాకు అవి తెలుసు కానీ, ఇంక నేను ఛానెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇవే చేస్తున్నాను కాబట్టి ఇంక ఇందులోనే ఉండిపోతూ ఉన్నాను. సరేలేండి ఇంక టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఈ సంవత్సరం 2025లో అప్లికేషన్స్ ఏసారు కదా! అంటే ఇది ఫిజికల్ ఇయర్ 2026కి అన్నట్లు. బట్ రీసెంట్‌గా రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా! ఆల్‌మోస్ట్ ఈ టాప్ 5 ఇయర్స్ అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే అంతకుముందు సంవత్సరం ఇట్లా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కంపేర్ చేస్తే ఎవ్రీ ఇయర్ గూడా అంటే 2022తో పోలిస్తే 23లో ఎక్కువ రావడం, 23లో ఎక్కువ పోలిస్తే 24లో ఎక్కువ రావడం ఇలా జరిగేది. బట్ ఈ ఇయర్ మాత్రం చాలా తక్కువ అప్లికేషన్స్ వచ్చాయంట. అంటే కంపేరేటివ్‌లీ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఆల్‌మోస్ట్ 4,80,000 అన్ని అప్లికేషన్స్ వస్తే, ఈ ఇయర్ ఓన్లీ 3,50,000 వరకే వచ్చాయంట అంతే. ఆల్‌మోస్ట్ 1,30,000 వరకు అప్లికేషన్స్ తక్కువొచ్చాయంట. అంతకుముందు అసలు ఇంకా విపరీతంగా వచ్చేది. 6,00,000, 5,00,000 అప్లికేషన్స్ వచ్చిన రోజులు గూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేశారంటే పాస్‌పోర్ట్ నంబర్ మ్యాండేటరీ చేశారన్నట్లు. అంటే మీరు ఎన్ని సార్లు అప్లికేషన్ ఏసుకున్నా కూడా ఓన్లీ అందులోకి అంటే పూల్‌లోకెళ్ళేలోపు ఒక్కసారే కన్సిడర్ చేస్తారు అని జెప్పేసి. సో, అందువల్లనే అప్పటినుంచి ఇంక తగ్గాయన్నట్లు. అందుకోసమే ఇంకా కొంచెం లిమిటెడ్‌గా ఏస్తున్నారు. అంటే ప్రతి పర్సన్ వచ్చేసి ఓన్లీ ఒకటి. కొంతమంది ఏదైనా లూప్ హోల్స్ యూజ్ చేసి 2, 3 అలా ఏసినా కూడా ఈ సంవత్సరం పర్టిక్యులర్‌గా ఇంత ఫీజ్ అని పెట్టారు గదా! $200 పెట్టారు. ఒకప్పుడు $10 ఉండేది. ఈ సంవత్సరం $200 చేశారు. మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. అండ్ ఇంకోటేంటి అంటే ప్రెజెంట్ మార్కెట్ గూడా అంటే జాబ్స్ పరంగా జూస్తుంటే మార్కెట్ గూడా కొంచెం డౌన్‌లోనే ఉంది అని జెప్పేసి దానిని బేస్ చేసుకొని కావచ్చు, ఎకనామికల్ సిట్యుయేషన్స్ వాటెవర్ ఇట్ ఈస్ ఈసారి మాత్రం అప్లికేషన్స్ అయితే తక్కువనే ఓకే. మరి 3.5 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి కదా! మరి అందులో ఎన్ని పిక్ చేశారు అని అనుకోవచ్చు. 1,20,000 వరకు పిక్ చేశారండి. యాక్చువల్‌గా 85,000 అని అంటారు హెచ్-1బీ. బట్ ప్రతి సంవత్సరం కూడా 85 కంటే ఎక్కువనే తీసుకుంటారన్నట్లు. సో, ఈ సంవత్సరం గూడా అలానే. ఎందుకంటే కొంతమంది హెచ్-1బీని ఫైల్ చేయకుండా ఉంటారు. అండ్ ఇంకొంతమంది వేరియస్ రీజన్స్ తోటి ఫైలింగ్ చేయరన్నట్లు. సో, అందువల్లనే ఏంటి అంటే అండ్ డిలేస్ గూడా జరుగుతూ ఉంటాయి గదా! సో, వాటిని బేస్ చేసుకొని ఏంటంటే ఎప్పుడైనా గూడా ఎక్కువనే తీస్తారు. సో, అలానే ఈసారైతే 1,20,000 అయితే పిక్ చేశారంట. అంటే 85,000 అయినా గూడా 1,20,000 అలా పిక్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ 1,35,000 అనుకుంటాను ఐ థింక్. ఆల్‌మోస్ట్ ఈ సంవత్సరంతో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఇంకొంచెం ఎక్కువనే పిక్ చేశారు. బట్ అప్పుడు లాస్ట్ ఇయర్ ఇంతకంటే ఎక్కువనే పిక్ చేసినా గూడా సెకండ్ లాటరీ ఉంది పోయినసారి. మేబీ ఈసారి గూడా ఉంటాయా? లేవా? అనంటే ఉండేటటువంటి ఛాన్సెస్ అయితే 50, 50% అంటే ఇప్పుడే చెప్పలేంలెండి ఉంటాయా? లేవా? అని జెప్పేసి. బట్ లాస్ట్ ఇయర్ 1,35,000 పిచ్ చేసినా గూడా సెకండ్ లాటరీ తీశారు పోయినసారి. మరి ఈసారి 1,20,000నే తీసుకున్నారు గాబట్టి, ఈసారి గూడా ఉండేటటువంటి ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. అంటే ఎవరైనా డ్రాప్ అవుతే, అంటే ఎక్కువ మోతాదులో డ్రాప్ అయిపోతే. బట్ ఈసారి $200 పెట్టి మరీ వేసుకున్నారు గాబట్టి, మరి డ్రాప్ అవుతారో లేదో చెప్పలేం. బట్ యూఎస్‌లో ఉన్న వాళ్ళకి $200 అంటే పెద్ద మ్యాటర్ కాకపోవచ్చులెండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కాకపోయినా కూడా ఇండియా నుంచి ఏసుకున్న వాళ్ళైతే డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ. ఎందుకంటే 16,000 పెట్టేసి ఏసుకుంటారు కాబట్టి మోస్ట్‌లీ ఇండియా నుంచి కొంచెం తక్కువలో ఉన్నా కూడా యూఎస్‌లో నుంచి మేబీ డ్రాప్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. మెయిన్‌లీ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఏసుకొని ఓకే అయిందనుకోండి వాళ్ళకి మేబీ అలాంటి వాళ్ళు ఎవరైనా అవుతారేమో. బట్ ఇప్పుడే ఏం చెప్పలేం సెకండ్ లాటరీ గురించి. బట్ 50, 50% పోయిన సంవత్సరంతోటి పోల్చుకుంటే మనం ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈసారి ఇంత డ్రాప్ అవుతారా లేదా అనేదైతే మనమైతే చెప్పలేము. చూద్దాం ఇంకా ఉంటదా లేదా అనేది.
విల్ సీ. అంటే ఇట్స్ హోప్‌ఫుల్. ఇంకా కొంతమంది L1 వీసా మీద ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటారన్నట్లు. అంటే H1బీకి ట్రై చేద్దామని జెప్పేసి. మేబీ వాళ్ళేమైనా డ్రాప్ అవ్వచ్చేమో. ఎందుకంటే ప్రెజెంట్ ఆల్రెడీ వాళ్ళకి జాబ్ ఉంటది గదా! ఇక్కడ. మేము ఇంకా కొద్ది సంవత్సరాలు కంపెనీ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తది అన్నప్పుడు మేబీ వాళ్ళు లీవ్ అవ్వచ్చేమో. అంటే ఇంక చాలులే మేము ఉన్న వరకు అనేసి. మేబీ చెప్పలేమన్నట్లు. అవ్వాలి అనుకున్న వాళ్ళైతే అసలు H1బీ ఎందుకు చేసుకుంటారో అది గూడా క్వెషన్ మార్క్ అయినా కూడా మేబీ వాళ్ళు గూడా అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను చూసాను గాబట్టి. కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలా డ్రాప్ అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్. మేబీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో. అండ్ ఈసారి H1బీ వస్తే రావాలా లేదా అని జెప్పేసి ఆల్రెడీ నేను ఒక 2 ఫుల్ వీడియోస్ చేశాను. మళ్ళీ ఇంకా అది పెద్దగా చెప్పకపోయినా కూడా. ఆహ్, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. వాళ్ళకైతే బానే వర్కౌట్ అయింది. ఈ ఇయర్ ఇంకా ఎవరు రాలేదులెండి గానీ లాస్ట్ ఇయర్. ఒకప్పుడు మా హస్బెండ్ వాళ్ళ కంపెనీలో వర్క్ చేసి సేమ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఆల్‌మోస్ట్ 11 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి. అలా ఉండేసి ఇక్కడికొచ్చి ఒక కన్సల్టెన్సీస్ త్రూ వచ్చి ఇప్పుడు సేమ్ ఒక మంచి కంపెనీలో ఫస్ట్ కన్సల్టెన్సీలలో ఉంటది కదా! మీకు ఆ ప్రొసీజర్ అంతా తెలుసు కదా! అలా వచ్చేసి అంటే ఈ కంపెనీలో నుంచి బయటికెళ్ళిపోయి కన్సల్టెన్సీస్ త్రూ యూఎస్ వచ్చి మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ రిఫరెన్స్ తోటి మళ్ళీ ఈ కంపెనీలో జాయిన్ అయ్యి వీళ్ళతో పోలిస్తే 40% ఎక్స్‌ట్రాగా పేమెంట్ తీసుకుంటున్నారన్నట్లు. సో, అలా వచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళకి మంచిగా వర్కౌట్ అయింది. అందరికి వర్కౌట్ అవుతదని చెప్పలేంలెండి గానీ, ఇద్దరొచ్చారు. ఇద్దరికి వర్కౌట్ అయింది. వాళ్ళకి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆల్‌మోస్ట్ 11 ఇయర్స్ 11-12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాళ్ళకైతే వర్కౌట్ అయింది. యూఎస్‌లో రిఫరెన్స్ అనేది చాలా వరకు యూజ్ అవుతదండి. ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే అది ఈజీగా అవుతదన్నట్లు. అండ్ రిఫరెన్స్ కూడా అందరూ తీసుకుంటారని లేదు. ఆల్రెడీ వాళ్ళు ఒకప్పుడు ఇదే కంపెనీలో వర్క్ చేశారు కాబట్టి, వాళ్ళకి ఇంకొంచెం ఈజీ అయిందన్నట్లు. కొంతమంది స్టూడెంట్స్ అనుకోండి, మేము అలా ఇచ్చినా కూడా వాళ్ళకి అసలు వర్కౌట్ అవ్వలే. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అయితే ఆహ్, అంటే ఇంట్లో ఉండి ఇంటర్వ్యూ ఇస్తే ఓకేనా? మేము ఇంట్లో ఉండే ఇంటర్వ్యూ ఇస్తాము. వర్క్‌కి అంటే ఆఫీస్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ ఇవ్వము అని జెప్పేసి. అండ్ ఇంకొంతమంది డేటా ఎంట్రీ జాబ్స్ ఏమన్నా ఉంటే చేస్తాము అని జెప్పేసి. అంటే మాస్టర్స్ చేసి వాళ్ళు అడుగుతారన్నట్లు. డేటా ఎంట్రీ జాబ్స్ ఏమన్నా ఉంటే చూడరా అలాంటివి అన్నట్లు. ఇంతే అండి ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.